జూన్ 3 దేవుని వాగ్దానం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీ 13:5. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపలో దేవుని వాగ్దానం మనలను మరొక పర్యాయము ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఈ వాగ్దానంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనలను ఏ విధంగా ఆదరిస్తున్నాడో, బలపరుస్తున్నాడో, మనల్ని ముందుకు నడిపిస్తున్నాడో చక్కగా ఈ వాగ్దానంలో మనకు ఒక భరోసా దేవుడిచ్చాడు. నిజమే, మనం అనుకుంటాం చాలాసార్లు దేవుడు నా చెయ్య వదిలిపెట్టాడు అని. కానీ ఆయన మన చెయ్య వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఎలాంటి పరిస్థితులైనా మనతో ఉండేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు, మనకు శ్రేష్టమైన దీవెనలను అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు చాలాసార్లు మనము దేవుని విషయంలో ఆయన మనలను వదిలిపెట్టాడు, నా చెయ్యి వదిలిపెట్టి నాకు కావలసిన ఈవెనను ఆయన అనుగ్రహించట్లేదు అనుకుని ప్రభు మీద అలిగేవారు చాలామంది మనకు కనబడతారు. కానీ ఈరోజు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు దేవునిలో ఉండాలి, దేవుడు నిన్ను ఏమాత్రం కూడా వదిలిపెట్టడు. నీవు దేవుని సన్నిధికి దూరం కాకుండా ఉండాలి, కానీ ఆయన ఎప్పుడూ నిన్ను తన యొక్క హృదయంలోనికి, లేకపోతే తన యొక్క హక్కును చేర్చుకునేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లరా, చాలాసార్లు మనము బాధలో, నిరాశలో, మనం అనుకున్నది జరగనప్పుడు, లేక ఆయా సందర్భాల్లో ప్రభు నన్ను పట్టించుకోలేదు, లేదా నన్ను వదిలిపెట్టాడు అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఈరోజు నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా, నువ్వు ఏమాత్రం కూడా భయపడద్దు, బాధపడద్దు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నిన్ను ఒక రోజున ప్రభు ఉన్నత స్థాయిలో పెట్టబోతా ఉన్నాడు. గొప్ప స్థానాన్ని నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అలాంటి గొప్ప పరిస్థితులను ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి ఉన్నతమైన స్థాయి దేవుడు మీకు అనుగ్రహించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో నువ్వు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టకుండా వారికి ఉన్నతమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి. ఈరోజు వారి ప్రయాణాల్లో, పనులలో, వారు తలపెట్టిన నూతన కార్యాల్లో అన్నిటిలో కూడా నీవు వారికి తోడుగా ఉండి వారికి గొప్ప సహాయాలు, మేలు దయచేయండి. ప్రభా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.